గల్ఫ్ సంక్షోభం మన చావుకొచ్చింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం మన పాలిట శాపంగా మారింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ అమెరికా ఆధిపత్య పోరు మనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం ₹3 పెంచింది. ఈ ధరల పెంపుదల ఇక్కడతో ఆగిపోయే పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. మన జేబులకు చిల్లులు తప్పదనిపిస్తోంది. మధ్యతరగతి నడ్డి విరిచే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇంధన ధరల పెరుగుదల రానున్న రోజుల్లో ఆహారం, సరుకుల రవాణా, ఆన్లైన్ డెలివరీ వంటి వాటిపైన ప్రభావం చూపే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రవాణా ఛార్జీలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలను పెంచక తప్పదని వర్తకులు అంటున్నారు. కూరగాయలు, ఆహార పదార్థాలు, పాలు, పండ్లు, పప్పుధాన్యాలు ఇలా కిచెన్ బడ్జెట్ కొండెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. డీజిల్ ధరలు పెంచడంతో వ్యవసాయ పనుల ఖర్చు పెరగనుంది. ట్రాక్టర్లు, పంపు సెట్లు, ఎరువులు ఇలా అన్ని ధరలు పెరిగి సాగు వ్యయం భారమవుతుంది. ఫలితంగా ఆహార ధరలు పెరుగుతాయి. మొత్తానికి రానున్న రోజుల్లో వంటింట్లో ధరల మంటలు తప్పవని సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.